నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ శబ్దం. నేను మీ కర్ణాకర్. తెలంగాణ శబ్దం, సత్యం కోసం యుద్ధం. అయితే ఈరోజు చూస్తే మొన్న జరిగినటువంటి స్థానిక ఎలక్షన్లలో పేదోడికి అందనంత ఎత్తులో సర్పంచ్ పదవి కాచుకుంది. అయితే వాస్తవానికి ఒక సర్పంచ్ గా కావాలంటే ఎంత ఖర్చు పెడుతున్నారు ప్రజెంట్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది మనం గమనిస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. దీంట్లో భాగంగా మనం ఈ రోజు తెలంగాణ శబ్దంలో మనము ఇంటర్వ్యూ చేయబోతున్నటువంటి వ్యక్తి బిఎస్పి పార్టీకి సంబంధించినటువంటి బిఎస్పి తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు టప్పు నరసింహరావు గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. జై భీమ్. జై భీమ్ అన్న. ఎలా ఉన్నారన్న? ఫైన్, బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో అయితే మీరు మీ గురించి కొన్ని విషయాలు, మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. నేను డప్పు నరసింహరావు నా పేరు. నేను బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నాను. ఓకే. గత కొన్నేళ్లుగా అంబేద్కర్ సార్, పూలే, కాంశీరామ్ గారు, మాయావతి గారు వీళ్ళందరి యొక్క అడుగుజాడల్లో గత కొన్నేళ్లుగా ఒక 15-18 ఏళ్లుగా పనిచేస్తూ ప్రజెంట్ గా బిఎస్పీలోనే యాక్టివ్ లీడర్. అంటే బిఎస్పీలోనే అప్పటి నుంచి మీరు అదే కంటిన్యూ చేస్తున్నారా, లేకపోతే అంతకుముందు ఏదన్నా? నేను గతంలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేశాను. తర్వాత నేను 2006-2007 ప్రాంతంలో బహుజన్ సమాజ్ పార్టీ నేను చేయను. ఓకే. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను బహుజన్ సమాజ్ పార్టీలోనే ఉన్నా. బహుజన్ సమాజ్ పార్టీలోనే రకరకాల పదవుల్లో పనిచేసుకుంటూ ప్రజెంట్ గా యాక్టివ్ లీడర్ గా. ఓకే. ఎలా ఉందన్న ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బిఎస్పీ ఎలా ఉంది? బిఎస్పీ పార్టీ యొక్క పనితీరు ఎలా ఉంది? ఎలా ప్రజెంట్ గా ఎలాంటి పొజిషన్ లో ఉంది? ఒకటే, బిఎస్పీ పార్టీలో తెలంగాణలో మీరు చూస్తున్నారు, ఆల్రెడీ సమాజానికి కూడా తెలిసిపోయింది, చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. కార్యకర్త లీడర్లు కూడా యాక్టివ్ గా ఉన్నారు. తెలంగాణలో మంచి రిజల్ట్స్ కూడా మనం రీసెంట్ గా తీసుకొచ్చాం. చాలా యాక్టివ్ గా. ఎంతవరకు అంటే రిజల్ట్ అంటున్నాం కదా, ఎంత మంది సర్పంచ్ అభ్యర్థులకు మీరు అవకాశం ఇచ్చారు? అందులో ఎన్ని స్థానాలు గెలుచుకున్నారు? దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో మొన్న మేము లోకల్ బాడీ ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేసింది. దాంట్లో భాగంగా దాదాపుగా 123 వార్డు మెంబర్ల స్థానాలు, ఒక 6 సర్పంచులు, 9 ఉప సర్పంచులు, ఈ విధంగా చాలా మంది పోటీ చేశారు. ఇంతమంది గెలిచి వాళ్ళందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ యొక్క జెండా మీద నిలబడి మనం జరిగినటువంటి ఎన్నికల్లో ఒక విజయం, మనం పార్టీ ఒక విజయ సంకేతం ఎగిరేసి. ఓకే, సూపర్ అన్న. కేంద్రంలో కూడా బిఎస్పీ అనేది ప్రస్తుతం అయితే లేదు. సో ఇక్కడ కూడా మీరు అంత స్టాండర్డ్ గా వర్క్ చేయడానికి కారణం ఏంటంటే? కేంద్రంలో బిఎస్పీ పార్టీ లేదనడం కంటే 100% బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ పార్టీ, 3వ జాతీయ పార్టీ. దేశంలో ఉన్నటువంటి 600 పార్టీలలో బహుజన్ సమాజ్ పార్టీకి 3వ స్థానం ఎందుకుందంటే జాతీయ పార్టీగా అంత ఓటు బ్యాంక్ ఉంది బహుజన్ సమాజ్ పార్టీ. సో ఆ స్థానంలో బహుజన్ సమాజ్ పార్టీ 3వ స్థానం ఉంది. దేశంలో ఉంది యాక్టివ్ గా, రాష్ట్రంలో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా యాక్టివ్ గా ఉంది. తెలంగాణ నిదర్శనం మొన్న వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల రిజల్టే దేశానికి ఒక మోడల్ గా మనం మొన్న జరిగినటువంటి ఎన్నికలు చూపించు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో మీరు గమనించుంటారు, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంది? అంటే ప్రజెంట్ రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలియదు ఏముంది, అన్ని కూడా అగ్రవర్ణాల పార్టీలు అన్ని అన్నాను, దోపిడీ వర్గాల పార్టీలు ఇవన్నీ కూడా. ఈ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే ఈ లోవర్ అనేటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా నాయకత్వం ఇచ్చినటువంటి పార్టీ బిఎస్పీ. మిగతా అన్ని కూడా దోపిడీ వర్గాలు పెట్టుకున్నటువంటి పార్టీలు. అది కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, రకరకాల ఇంకా మిగతా బీజేపీ, రకరకాల ఇంకా మిగతా ఉన్నటువంటి పార్టీలు కూడా వాళ్ళందరూ కూడా దోపిడీ వర్గాల చేతుల్లో ఉండి దోపిడీ వర్గాలు పెట్టుకున్న పార్టీలు. దాంట్లో బహుజన్ సమాజ్ పార్టీ పేదల కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ. ఎప్పుడు కూడా వీళ్ళ పక్షాన్ని నిలబడుతుంది. రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇష్యూస్ మీద కూడా మేము ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తూనే ఉన్నాం. అయితే కొన్ని చూస్తున్నాం, మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో కొన్ని చోట్ల డబ్బు బాగా పనిచేసింది, కొన్ని చోట్ల వ్యక్తిత్వం పనిచేసింది. సో దీని పర్పస్ లా మీకు అసలు కొన్ని చోట్ల అయితే ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డబ్బుకు పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి పర్పస్ లో ఏం చెప్తారు? జనరల్ గా అయితే ఈ రోజుల్లో చూడండి, పార్టీలు ఎలా తయారు చేసినాయి మనుషుల్ని అంటే
డబ్బు ఉంటేనే పోటీ చేయాలి, డబ్బు ఉంటేనే గెలుపు వస్తుంది అనేటువంటి దిశగా ఈ మిగతా పార్టీలన్నీ కూడా ప్రజల్ని తయారు చేసి పెట్టినాయి. ఇది ఫ్యాక్ట్ ఇది. కానీ ఈ రోజుల్లో మీరు చూడండి, గమనించండి, మనం గెలిచినామని చెప్పినా మీకు నేను. ఆ ఎన్నికలలో రూపాయి ఖర్చు పెట్టకుండా అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలే డబ్బులు ఇచ్చి మానీయుడు కాంశీరామ్ గారి యొక్క సిద్ధాంతాన్ని గ్రామాలలో అమలు చేశారు. అంటే వాళ్ళే ప్రజలే డబ్బు ఇచ్చి ప్రజలే, ఆ వార్డు సభ్యులు, ఆ వార్డు లో ఉన్నటువంటి మెంబర్స్, ఆ గ్రామంలో ఉన్నటువంటి మెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిద్దిపేట నుంచి మన ఒక సర్పంచ్ గారు ఒకరు విషయం చెప్తున్నారు. రజిత గారు అని చెప్పేసి, దెబ్బడి రజిత గారు. తనకి ఆ ఊర్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి మెంబర్స్ ఒక 3,000 ఓటర్స్ తనకి డబ్బులు ఇచ్చి, రిటర్న్ డబ్బులు ఇచ్చి, అంటే అక్కడ అంబేద్కర్ గారి, పూలే, కాంశీరామ్ మహనీయుడు వీరందరి యొక్క భావజాలను తీసుకెళ్లినటువంటి వ్యక్తులు అక్కడ ఉండి పని చేయగలిగితే ఈ రోజు అక్కడ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు డబ్బులు రిటర్న్ ఇచ్చి ఆమె గెలిపించుకున్నారు. అంతకంటే నిదర్శనం ఏముంటుంది? ఇట్లాంటి ఓటర్లు ఉన్నారంటారా? ఖచ్చితంగా ఉన్నారు, 100% ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి నిజం తెలిసినప్పుడు, 100% ఫ్యాక్ట్ ను ఆలోచించినప్పుడు ఇలాంటి రిజల్ట్ వస్తాయి. ఖచ్చితంగా అలాంటి రిజల్ట్ రాబోయే రోజుల్లో కూడా చాలా గట్టిగా రాబోతుంది. అంటే అక్కడ వ్యక్తిత్వమే పనిచేస్తుంది. అంటే కొన్ని చోట్ల నిజంగా మనం అనుకుంటున్నాము, అయితే కొన్ని చోట్ల ఎట్లా ఉందంటే ఆ టైం, ఎలక్షన్ టైం ఏదైతే ఉందో, ఈ ఎలక్షన్ టైం అనేది ఒక కొన్ని డేస్ మాత్రమే ఉంటది. ఆ డేస్ లో నాకు వర్క్ చేస్తే ఎంతైతే డబ్బులు వస్తుందో, సో నేను కూడా ఒక లీడర్ ఎంబర్ తింటే ఈ టైప్ ఆఫ్ అమౌంట్ వస్తుంది చాలు అనుకునేటటువంటి జనాలు ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మొత్తం ఆ వ్యవస్థనే తప్పుదారి పట్టించేటటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. సో ఇలాంటి వాటిపైన మీరు ఒకటే విషయం ఏం లేదు. ఇప్పుడు ఏవైతే బూర్జో పార్టీలు చేసే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ధనం ఉంది వాళ్ళ దగ్గర, కానీ జనబలం మన దగ్గర ఉంది. ధనం తోటి ఎప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మిత్రమా, అమెరికాకి స్వాతంత్రం వచ్చి దాదాపు 120 ఏళ్ళు దాటిపోయింది. అప్పట్లో 100 ఏళ్ల కిందట, ఒక 80 నుంచి 100 ఏళ్ల కిందట నడి రోడ్డు మీద బ్యానర్లలో మందు పెట్టి పోసి అక్కడ రిజల్ట్ ఓటర్స్ కి ప్రభావితం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఈ రోజు ₹1 అనేటువంటి కనబడే ఓట్లలో ₹1 ఎలక్షన్ లో తీసి జైల్లో వేస్తారు. మార్పు జరిగింది అంటున్నారు. సో ఆ మార్పు కూడా తెలంగాణ రాష్ట్రంలో మొదలైంది. అంటే వాళ్ళు చేసినటువంటి యొక్క పనే వీళ్ళకి రిటర్న్ గా తయారైంది వల్ల. అటువంటి సందర్భంలో ఇలాంటి నిజాయితీ అయినట్టు ఓటర్లు వస్తారు. ఖచ్చితంగా పూలే గారు, అంబేద్కర్ గారు, కాంశీరామ్ గారు, మాయావతి గారు ఇలాంటి మహనీయుల సిద్ధాంతాన్ని నిలుపుకొని రిజల్ట్ తీసుకొచ్చే పరిచయం 100% ఉన్నారు. సిద్ధాంతం అంటున్నారు కాబట్టి మీకు ఒక చిన్న క్వశ్చన్, అంటే మీరు ఎంతవరకు చదువుతున్నారు? నేను వచ్చేసి గ్రాడ్యుయేషన్. అయితే ఈ సమాజంలో చదువుకున్న వాళ్ళు పోయి మనం ఓటర్లకి ఫలానా చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. నీ దగ్గర డబ్బు ఉందా లేదా అనేది మాత్రం చూస్తాను. సో దాని పర్పస్ ఏం చెప్తాను? నేను అదే అంటున్నా. డబ్బు విషయానికి వచ్చేసరికి 100% డబ్బు ప్రభావితం చేస్తుంది, కాదంటలేను. కానీ ఆ ఓటర్లో చైతన్యం, అంటే ఓటు ఎట్లొచ్చింది, ఎవరు ఇచ్చారు ఓటు, ఎందుకు ఇచ్చారు అనేటువంటి చైతన్యాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు ఎవరు ఇచ్చారనే క్లారిటీ మనం ఇచ్చినప్పుడు ఆ ఓటర్ ఎక్కడ పోదు. ఈ యొక్క జాతులకి, మనకు అందరికి, దేశంలో ఉన్నటువంటి అందరికి కూడా అంబేద్కర్ గారు ఓటు ఇచ్చారు కాబట్టి ఆ ఓటు విలువ తెలుసుకున్నప్పుడు ఆ మనిషి ఎప్పుడు కూడా అమ్ముడు పోవడానికి సిద్ధపడు. అది జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంగా, దేశవ్యాప్తంగా కూడా. కానీ ఇది ఎవరు తెలియజేయాలి ఈ ప్రజలకి? ఒకటి, మీలాంటి ఎడ్యుకేటెడ్స్, మాలాంటి ఎడ్యుకేటెడ్స్ ఈ ప్రజలకి నిజాలు చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది. మంచి ఆహ్లాదకరమైనటువంటి రాజకీయాలు మనం ఖచ్చితంగా భవిష్యత్తులో చూస్తాం. అయితే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు బీఎస్పీ పార్టీలో పనిచేస్తా ఉన్నారు. సో అయితే వాస్తవానికి చూసానా, సామాజికంగా ఎంగబడిన వారిపైన ఇప్పుడు ప్రజెంట్ అనిపిస్తాయి. అంటే కొన్ని దాడులను చూస్తే చాలా దారుణంగా అనిపిస్తుంది. అంటే ఎంగబడినటువంటి తరగతులు ఏవైతే ఉన్నాయో వారిపైననే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సో దీనిపైన మీరు ఎలా స్పందిస్తారని? ఒకటి, ఇప్పుడు వెనుకబడిన తరగతులు అని అంటే సోకాడు బహుజనులు. ఈ బహుజనుల మీద దాడులు అనేటువంటి జరుగుతున్నాయి. అంటే అధికారం ఎవరి చేతులైతే ఉంటుందో, అధికారానికి ఏ జాతులు అయితే దూరంగా ఉంటాయో, ఖచ్చితంగా అధికారానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులు అనేటువంటి జరుగుతాయి. కానీ ఈ దాడులను మేము ఖండిస్తున్నాం. అంటే ఈ దోపిడీ వర్గాలు చేసేటువంటి దాడులు ఇప్పటి కూడా, ఇంత స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఈ దేశంలో ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మీద జరుగుతున్న దాడులు, తెలంగాణలో మొన్న చూసుకుంటే
ఒకటి సూర్యాపేట కానివ్వండి, కల్ల రాజేష్ సంబంధించినటువంటిది. ఓకే. రెండవది ఇక్కడ షాద్ నగర్ లో కూడా ఇన్సిడెంట్ రాజశేఖర్ మీద జరిగినటువంటి ఇలాంటి వాళ్ళ మీద నిర్దక్షిణంగా దాడులు చేయడము, ఓకే. దగ్గరుండి దోపిడీ వర్గాలు ఏవైతే సోకాళ్ళు కాంగ్రెస్, బీజేపీ, మిగతా టిఆర్ఎస్ పార్టీల యొక్క లీడర్లే ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో చేస్తున్నారు. ఓకే. అలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అనేక దాడులు చేస్తున్నారు. ఖబర్దార్ నేను చెప్తున్న ఈ సందర్భంగా మిత్రమా, ఓకే. టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సోకాళ్ళు పార్టీలకు ఓకే. ఈ యొక్క దోపిడీలు ఎంతకాలం చేస్తున్నా మేము సహించి కూర్చోనికే పరిస్థితి లేదు. ఓకే. ఒక నిజమైనటువంటి అంబేద్కర్, పూలే వారసులము, కాంశీరాం వారసులుగా ఖచ్చితంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మళ్ళా తిప్పి కొడతాం, వాళ్ళ బుద్ధి చెప్తాం అనేటువంటి ఒక సందేశాన్ని కూడా నేను ఇవ్వదలుచుకునే వాళ్ళు. స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వదలుచుకున్నా మిత్రమా. ఎందుకంటే గొర్రెలు బర్రెలు కావు, నిలువెత్తు నిదర్శనంగా ఉన్నటువంటి మనుషులమే, సాటి మనుషులను ప్రేమించినటువంటి ఈ సమాజంలో ఉన్నాం కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఈ బహుజనులకు రాజ్యాధికారం అనేటువంటిది లేకపోతే, అధికారం లేకపోతే దాడులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, మాన్యవర్ కాంశీరామ్ గారు కూడా చెప్పారు. కాబట్టి మనలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. అయితే వాస్తవానికి కొన్ని ఎట్లా ఉన్నాయంటే, మెజారిటీగా ఉన్నటువంటి ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సైడ్ నిలబడి, మిగతా జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సైడ్ అంటే నిలబడిన తర్వాత సో చూస్తే ఇక్కడ ఎవరు గెలుస్తున్నారన్న చాలా వరకు ఒకటే ధనబలం ఉన్నోడే గెలుస్తాడు. అదే అది మొన్నటి వరకు ఉంది. ఎప్పటి వరకు కూడా తెలియదు కదా, తెలిపి నేనేమంటున్నా, ధనబలంతోనే గెలుస్తామన్నటువంటి బూర్జా పార్టీలకు మనం ఒక సవాల్ ఇచ్చినాం. బహుజన సమాజ్ పార్టీ సవాల్ ఇచ్చింది, అరే భయ్ మీరు ఇన్నాళ్ళు ధనబలంతో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు, కాదు, ఓటు చైతన్యమైనటువంటి నా జాతిని చైతన్యం చేసుకుని ఓటుతో గెలుస్తామని నిరూపించాం కదా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం గెలిచినటువంటి బిఎస్పీ క్యాండిడేట్సే దానికి నిదర్శనం అని ఇది మనకి క్లియర్ గా అర్థమైపోతుంది మనకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇక్కడ చూస్తే కమిట్మెంట్ అనేది లేకపోవడం చాలా వరకు చూస్తున్నటువంటి బయట జనరల్ గా మనం చూస్తున్నటువంటి విషయాలను గమనిస్తేనా, ఇప్పుడు సపోజ్ ఒక ఊరు ఉంది, ఒక విలేజ్ లో ఒక ఎస్సీ అతను కావచ్చు, బీసీ అతను కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, సంథింగ్ ఒక్క లోన్ తీసుకొచ్చి, అంటే సప్లాన్స్ ఏవైతే ఉంటాయో సప్లాన్స్ ఎంత ఒక లోన్ తీసుకున్నట్టయితే, ఒక్క క్యాండిడేట్ ఒక లోన్ తీసుకున్నట్టయితే, అతనే కాకుండా అతను అంటే ఒక్కసారి మాత్రమే తీసుకుంటాడు. మళ్ళీ సెకండ్ ఆప్షన్ మన ఊర్లో ఎవరికైనా ఇప్పించాలి అనేటటువంటి ఆలోచన అనేది సాధ్యమైనంత వరకు చేయాలన్నమాట. అంటే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ రిలేటివ్ వేరే వేరే గ్రామంలో ఇట్లా ప్లాన్ చేసుకుంటారు, కానీ సొంత గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇప్పించరు. సో దీనిపైన మీరు కొన్ని విషయాలు, ఒకటి క్లియర్ గా ఏంటంటే, అసలు సప్లాన్ అంటే ఏందనే విషయం తెలియదు జనం. ఎవరైనా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసిరా, సప్లాన్ అంటే ఎస్సీలకు ఉంటుంది, ఎస్టీలకు ఉంటుంది, దాని మీద నిధులు ఉంటాయని చెప్పేసి ఏ ప్రభుత్వం అయినా డిస్ప్లే వేసి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, ఎండిఓ ఆఫీస్ దగ్గర ఒక మంచి డిస్ప్లే వేసేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పించే ప్రోగ్రామ్ ఎప్పుడైనా చేసేదా? నేను అదే అంటున్నా. సప్లాన్ అనే విషయం తెలియనప్పుడు వాళ్ళు సప్లాన్ కు ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎంత డబ్బు ఉంది అనేటువంటి విషయం క్లారిటీ లేనప్పుడు వాళ్ళు అప్లై చేసుకోరు, వాళ్ళు లబ్ధి పొందరు కదా. అంటే ఏంటి ఇంటెన్షన్? నామమాత్రంగా ఈ అగ్రవర్ణ పార్టీలు ఏం చేస్తాయంటే నిధులు ఇన్ని ఇచ్చినామని చెప్పేసి చెప్పుకుంటాం. అవి ఎటుపోతున్నాయి మళ్ళీ లాస్ట్ చూసుకుంటే ఈ అవేర్నెస్ లేనటువంటి ప్రజలకు తెలియదు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు, పుష్కరాలకు అని చెప్పేసి, ఇంకో గుళ్ళకి అని చెప్పేసి, గోపురాలకు అని చెప్పేసి వాళ్ళు కట్టిస్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా ఏంటి, వీళ్ళకి ఏమి తెలియదు, డబ్బులు ఇచ్చామని చెప్పి వీళ్ళు మభ్య పెట్టుకుంటా ఓట్లు వేసుకుంటూ పోతున్నారు. ఇది క్లియర్ కదా, బూర్జా పార్టీల యొక్క వాళ్ళ యొక్క ఉనికట్టు ఉన్నది. దీని మీద అవేర్నెస్ కావాలంటే గవర్నమెంట్ చిత్తశుద్ధిగా ఉంటే కనుక డిస్ప్లే వేయాలి, వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. అది చెయ్యదు కదా ఈ పార్టీలు. అంటే చెప్పరు వాస్తవానికి. జనరల్ గా ఈ నిధులు ఎక్కడి నుంచి, అంటే ఎవరికి ఎలా అందాలి అనేటటువంటి విషయం క్లారిటీగా చెప్పేవాళ్ళు లేడు వాస్తవానికి. అదే అంటున్నా, ఈ ఊర్లో ఉన్నటువంటి లీడర్లు ఉంటారు కదా, కొంతమంది లీడర్స్ ఉంటారు, ఆ లీడర్లు ఏం చేస్తా ఉంటారు అంటే వాళ్ళకు వాళ్ళే స్వార్థంగా వాళ్ళే తీసుకోవాలనేటటువంటి ఆలోచనతో కొంతమంది లోపల మాత్రం అది అయిపోతా ఉంటాయి, క్లియర్ అయిపోతాం. అదే నేను ఏమంటున్నా, సప్లాన్ అనేటువంటి విషయం చిన్న అంశం చెప్పాలంటే, కానీ ఆ చిన్న అంశాన్ని కూడా వీళ్ళు ఏ పార్టీ కూడా క్లారిటీగా దాన్ని అమలు చేయదు. బట్ నేనేమంటున్నా, ఈ సప్లాన్లు ఈ ప్లాన్ అనేవి కాకుండా మన వాళ్ళు నిజంగా కూడా ఈ బహుజనులు ఆలోచించి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఒక గల్ల పెట్టె మీద మన కన్ను ఉండాలి, ఆ సీఎం సీట్ మీద కన్ను ఉండాలి అనేటువంటి ఆలోచన మనకు ఉండాలంటుంది. బహుజనులకు ఏముండాలి, రాష్ట్ర బడ్జెట్ మీద కూర్చోవాలి అనేటువంటి ఆకాంక్ష ఉన్నప్పుడే
ఈ నిధులతో ఇవన్నీతో పని లేదు. రాష్ట్ర బడ్జెట్ మీద ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాడు కూర్చున్నప్పుడే ఇవన్నీ అమలైతాయి. అప్పటి వరకు మిగతా పార్టీలు ఏ బోర్డు కూర్చున్నా కూడా, రేవంత్ రెడ్డి కూర్చున్నా, కేసీఆర్ కూర్చున్నా, బండి సంజయ్, ఇంకో సంజయ్ కూర్చున్నా, ఎవడు కూర్చున్నా కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఫలితాలు అందవు. ఇది క్లియర్. ఓకే. అయితే అలా ఒకానొక సమయంలో తెలంగాణలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ బిఎస్పీలోకి వచ్చిన తర్వాత ఒక ఉద్యమంలో సాగినటువంటి చరిత్ర వాస్తవానికి, అంటే ఒక మంచి మూమెంట్ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అనుకున్నాం వాస్తవానికి. సో మధ్యలోనే మళ్ళీ ఇట్లా డ్రాప్ అవడం ద్వారా మీరు అంటే ఇప్పుడు ప్రస్తుతము ఎవరున్నారు, ఎట్లా పనిచేస్తాం? ఒకటి నేనేమంటున్నానంటే, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ లీడర్ గా, ఇది క్లియర్. ఆయన ఒక ఎంప్లాయ్, అది పోలీస్ ఉద్యోగం కానీ ఇంకో ఉద్యోగం కానీ ఏదైనా కానీ, జస్ట్ ఈజ్ అన్ ఎంప్లాయ్. లీడర్ కి లీడర్ బాధలు తెలుస్తాయి, లీడర్ కి కష్టాల బాధలు, లోకల్లో గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళ బాధలు తెలుస్తాయి. ఏమంటావు? సింపుల్ కొటేషన్ మిత్రమా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈజ్ ఎ నాట్ లీడర్, హీ నెవర్ కాంట్ లీడర్. సో అప్పుడు ఉన్నటువంటి మూమెంట్ ఏంటంటే, లీడర్ అనేటువంటి వ్యక్తిని ప్రజలు నమ్మినప్పుడు లీడర్ వెనకాల వస్తారు, నేను కాదంటే. ఆయన లీడర్ కాడు, ఏదో ఫ్లోలో రకరకాల ఆర్గనైజేషన్స్ పెట్టుకొని ఏదో ఆయన మూమెంట్ లో అట్లా వచ్చిండు, ఆయన వెనకాల సరే ఫేస్ కొద్దిగా ఉందని చెప్పేసి ప్రజలు ఎంటొచ్చారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పేసి ఆయన ఉండొచ్చు తప్పితే లీడర్ గా ఎప్పుడు కూడా ఆయన వెనకాల ప్రజలు లేరు. ఇది వెరీ క్లియర్. ఎందుకంటున్నా అంటే ఈ మాట, ఒకవేళ లీడర్ గా అనుకుంటే ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ కాదు, నిజమే, బహుజన్ సమాజ్ పార్టీకి ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఆయన వెళ్ళిపోయిన తర్వాత, మీకు వాస్తవం చెప్తాను నేను, వెళ్ళిపోవడం కాదు, ఒక 10 రోజులు కనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుక పార్టీలో ఉంటే సస్పెండ్ ఆర్డర్ ఆయన మీద. 100% ఇది బహుజన్ సమాజ్ పార్టీ అంటే కొన్ని ఉన్నటువంటి లో ఫోల్స్ అని మాకు ఎరక కాబట్టి, అధిష్టానానికి ఎరక కాబట్టి, వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 10 రోజులు కనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉంటే కనుక 100% బిఎస్పీ సస్పెండ్ చేసేవాళ్ళు అధిష్టానం. ఈ కొన్ని అంటే అవకతవకలు జరిగినాయి. ఆయన వ్యూహంతో ఏ వ్యూహంతో వచ్చిండు, ఎటువంటి ఆలోచనతో వచ్చిండు, ఇదంతా కూడా మా దగ్గర టోటల్ రిపోర్ట్ అంతా మేము సబ్మిట్ చేయడం జరిగింది. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన సస్పెండ్ ఉండేది కాబట్టి, సరే వీటన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా ఏం చేసిండు, మెల్లగా చిన్నగా ఎస్కేప్ అయిపోయి బయటకు వెళ్ళిండు. నేను కాదంటే ఆయన యొక్క ఇష్టము, ఆయన యొక్క ఆలోచన ఎట్లన్నా ఉండొచ్చు, నేను కాదంటే. కానీ బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చి ఏంటంటే, నేను ఇక్కడ బాధపడే అంశం ఒకటే ఉంది. ఇంత గొప్ప సిద్ధాంతపూర్వకమైనటువంటి ఇంత గొప్ప జాతీయ పార్టీని ఇంతమంది భుజాల మీద వేసుకొని మోసపోతున్నారు, లైక్ మీ ఇలాంటి మాలాంటి వాళ్ళందరూ కూడా. ఇంత త్యాగపూర్తికమైనటువంటి పార్టీని వదిలి ఒక 20 ఏళ్ళు, ఒక 2 తరాలు వెనుకకు తీసుకుపోయిండు అనేటువంటి భావన కలిగి ఉండే. కానీ ఇప్పుడున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఇబ్రాహిం శేఖరన్న గారి నాయకత్వంలో, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన తెలంగాణ రాష్ట్రంలో బిఎస్పీ మాయావతి గారు ఆయనకు పగ్గాలు ఇవ్వడం, ఆయన నాయకత్వంలో మేమంతా పనిచేస్తూ, ఆయన నాయకత్వము ఒక తెలంగాణ రోల్డ్ మోడల్ గా తీసుకొని ఇన్ని సీట్లు గెలవాలని చెప్పేసి ఒక 4 నెలల 3 నెలల కింద మీటింగ్ పెట్టించేసి, తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఉన్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలల్లా ఎన్ని సీట్లు గెలిచినామండి. ఇది ఒక అంటే రీజనబుల్ లీడర్. తెలంగాణలో బిఎస్పీకి ఇబ్రాహిం శేఖర్ అన్నటువంటి వ్యక్తి మాకు ఒక రీజనబుల్ లీడర్. ఆయన నాయకత్వంలో 100% తెలంగాణలో రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, లోకల్ బాడీ జనరల్ ఎలక్షన్ లో కూడా బిఎస్పీ ఆయన నాయకత్వంలో విజయ సంకేతం ఎగరేస్తారు 100%. అయితే అలా మీరు మంచిగా అంటే మీరు గ్రాడ్యుయేట్ క్యాండిడేట్. సో ప్రస్తుతం తెలంగాణలో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏమైనా మీకు ఏమైనా ఐడియా ఉన్నాయా? 100%. అసలు తెలంగాణలో విద్యా వ్యవస్థని ముందు మాట్లాడుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే, తెలంగాణ విద్యాశాఖ మంత్రి లేకపోవడం మూర్ఖత్వం. ఇది మన దురదృష్టం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా ఉండము మన దురదృష్టం అని అంటున్నా. 100% కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఆయన ప్రోటోకాల్ వేరు, ఎన్నో శాఖలకి పనిచేసేటువంటి అన్నిటిని ఆర్గనైజ్ చేయాలి ఆయన. అలాంటిది దేశ మూల అన్ని మొత్తం మార్చేటువంటి యొక్క వ్యవస్థ అంతా ఒక విద్యలో ఉంటుంది. అలాంటి గొప్ప విద్యకి, అలాంటి యొక్క దేశ నిర్మూలన చేసేటువంటి ఒక విద్యకి విద్యాశాఖ మంత్రి లేడు.
స్వతహా ఆలోచనలు తీసుకోవాలి, విద్యా వ్యవస్థ మీద పట్టు ఉండాలి. అంతెందుకు, ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉండడం వల్ల ఓకే రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండడం ద్వారానే దాదాపుగా ఈ యొక్క రెసిడెన్షియల్ కాలేజీలు, హాస్టల్స్ లో, స్కూళ్లలో 126 మంది పిల్లలు చచ్చిపోయారు. దానికి కారణం రేవంత్ రెడ్డి కాదా? విద్యాశాఖ ఆయన దగ్గర తీసుకోవడం ద్వారా దాని మీద ఎగ్జాక్ట్ గా సపరేట్ దేని దానికి ఎవరు వాళ్ళు సపరేట్ గా ఉంటే దానికి ఏ ప్రాబ్లం ఉన్నా సరే దాన్ని క్లియర్ చేస్తారు. 100% కదా. నేనేమంటున్నా, 100% వీళ్ళందరి చావులకు కారణము విద్యాశాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా, బాధ్యత వహించాలి కదా. అందుకని నేనేమంటున్నా అంటే, విద్య చాలా నిర్లక్ష్యంగా ఉంది ఇక్కడ, సరైనటువంటి ఎంప్లాయ్మెంటేషన్ లేదు ఇక్కడ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ నోటిఫికేషన్స్ లేవు, ఎక్కడ ఉద్యోగాల భర్తీ లేదు, పురుగుల అన్నాలు పెడుతున్నారు, నాణ్యమైన విద్య లేదు, రకరకాల అనేక ఇబ్బందులు విద్యాశాఖలో ఉన్నాయి. కేవలం ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లనే ఈ అంత విద్య అంతా కూడా చాలా ఇబ్బందుల్లో పిల్లలంతా కూడా అవస్థలు పడుతున్నారు విషయం. అంతెందుకు, ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, ఈయనకు నిజంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ విద్య పట్ల, ఈ యొక్క బడుగు బలహీన వర్గాల పట్ల ఆలోచన కనుక ఉంటే ఒక్క ఇంటికి వెళ్ళి పరామర్శించి చచ్చిపోయినటువంటి వాళ్ళ ఇంటికి ఎక్కడ పోలేదు కదా. సరే, ఏమన్నా వాళ్ళకు ఎగ్రేషియా, వాళ్ళకి ఉన్నటువంటి ఏదైనా ఆర్థిక సహకారం అందించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం? లేదు. రాష్ట్ర ప్రభుత్వం అనను, రేవంత్ రెడ్డి అంటా నేను, ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రి కాబట్టి చెప్తున్నాను. కానీ అదే మా రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు ఇబ్రాహిం శేఖర్ గారు కొంత విద్యకు సంబంధించినటువంటి విషయాలలో 20 lakhs రూపీస్ డొనేట్ చేసింది ఆయన. ఈ మన ప్రాంతంలోనే, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే టాయిలెట్స్ లేవు, ఎక్కడైతే సరైనటువంటి భోజన సదుపాయాలు లేవు, వాళ్ళకు ఎక్విప్మెంట్స్ లేవు, ఒక 20 లక్షల రూపాయలు విద్యకు ఉన్నటువంటి దాంట్లో మా గౌరవనీయులు ఇబ్రాహిం శేఖర్ గారు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇచ్చి ఒక గొప్ప మనసు చాటుకున్నాడు. అది కదా అంటే, ఈ సమాజంలో ఉన్నటువంటి యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పిల్లలకు చదువు అందట్లేదు, ఆ చదువు మేము ఇవ్వాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ఆలోచిస్తుంది కాబట్టి ఇవ్వగలిగిండు. వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఒక రూపాయి మంజూరు చేయనటువంటి దుర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాష్ట్రం లేదా? అయితే మీరు రేపటి బీఎస్పీ పార్టీ భవిష్యత్ ఏంటన్నారు? బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే వెరీ క్లియర్ గా ఉంది. బహుజన్ సమాజ్ పార్టీకి బలమైనటువంటి సిద్ధాంతం. ఎవరి సిద్ధాంతం అది? బుద్ధుని కాలం నుంచి, బుద్ధు నుంచి మొదలుకుంటే మాన్యవర్ కాంచీరామ్ గారి వరకు ఈ దేశంలో ఉన్నటువంటి అందరి యొక్క ఆలోచన తీసుకుపోతున్నది అదే మూల సిద్ధాంతం బీఎస్పీకి. దానికి తోడైంది బలమైనటువంటి సమాజం. 85 నుంచి దాదాపుగా 85% ప్రజలు బహుజన్ సమాజ్ పార్టీతో ఉన్నారు. వాళ్ళ కోసమే కదా పెట్టింది. అన్నప్పుడు ఈ ప్రజలందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ వైపు చూస్తారు, వీళ్ళు చేసే అరాచకాలు చూస్తారు ఆల్రెడీ. ఇప్పుడు ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ లో కానివ్వండి, మొన్న చూసినారు మీరు, ఉత్తరప్రదేశ్ లో మాన్యవర్ కాంచీరామ్ గారి యొక్క జయంతి సభకు లక్నోలో మీరు గమనించాలి, లక్నోలో దాదాపుగా 12 లక్షల మంది స్వతంత్రంగా వచ్చారండి. 12 లక్షల మంది ఆయన బట్టి, అంటే అంత గొప్ప సిద్ధాంతాన్ని చేసిపోయినటువంటి మహనీయుడు కాంచీరామ్ సార్. బట్ ఆయన సిస్టమ్ లో బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశంలో తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో విజయ సంకేతం ఎగిరేస్తాం. దానికి అందరి యొక్క సపోర్ట్ కూడా మేము తీసుకొని ముందుకెళ్తామని వెరీ క్లియర్. యూపీలో కాంచీరామ్ యొక్క ఐడియాలజీ పనిచేసింది, వర్కౌట్ అయిన అక్కడ. సో అక్కడ ఆయన ఐడియాలజీతో అక్కడ రాజ్యాధికారం తెచ్చుకున్నాడు, అక్కడ చాలా సంవత్సరాలు కూడా పాలించారు. సో ఇక్కడ మీరు ఎలా వర్క్ చేస్తారు? అసలు ఆయన ఐడియాలజీని ఫాలో అవుతారా, లేకపోతే ఇక్కడ ఎలా ప్రయత్నాలు చేస్తారా? దీనికి నేను ఒక్కటే ఆన్సర్ చేయగలుగుతా. ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్, మీకు అందరు కూడా తెలవాలి విషయం, తెలంగాణ రాష్ట్రమే కాకుండా యునైటెడ్ ఏపీలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడే బహుజన్ సమాజ్ పార్టీ 94లో నీలి జెండా ఎగిరేది ఇక్కడ. ఎందుకు? ఆ రోజు మాన్యవర్ కాంచీరామ్ గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి యూపీ తర్వాత ఏపీ అని చెప్పేసి ఇక్కడ అదే ఫార్ములా అమలు చేసి ఇక్కడ విజయం తీసుకొచ్చేటువంటి దిశగా కాంచీరామ్ గారు తీసుకొచ్చండి. ఇక్కడ లీడర్స్ అందరికి కూడా సమాయత్తం చేసి, దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే 94లో బహుజన్ సమాజ్ పార్టీ జీతేగా పోయి
అని చెప్పి ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కుళ్ళగొడుతుంది, బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినటువంటి కాంశీరామ్ గారి సిస్టము ఇక్కడ ఉన్నటువంటి కొందరు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొందరు కుల సంఘాల నాయకులు, కుల సంఘాలు పెట్టుకుని తిరుగుతున్నటువంటి కొందరు నాయకులు ఏం చేసిరనంటే ఈ యొక్క బహుజన్ సమాజ్ పార్టీని నీరుగార్చి ఆ దోపిడీ వర్గాల పార్టీలతోటి తొత్తులుగా మారి మాన్యవర్ కాంశీరామ్ గారి మూవ్మెంట్ ఇక్కడ వీళ్ళు ఫెయిల్ చేశారు. అది మాన్యవర్ కాంశీరామ్ గారు కూడా తట్టుకోలేకపోయారు ఆ సమయంలో. ఇది వెరీ క్లియర్. అంటే ఎలా ఎలా చేసి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకటే, అధికారంలోకి వస్తుందన్న బిఎస్పీ. ఓకే, 4 రోజుల్లో 2-3 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి అన్నప్పుడే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొందరు సోకాడు, నేను పేరు చెప్పొచ్చు చెప్పలేండి, నాకు పెద్ద కష్టం కాదు, కానీ వాళ్ళు సంఘాలు పెట్టడం ద్వారా ఈ టీడీపీకి అమ్ముడు పోయి బహుజన్ సమాజ్ పార్టీకి, బహుజన సమాజానికి ఉన్నటువంటి ఓట్లని చేసేసారు. ఒక్కసారిగా 292 సీట్లలో ఆ రోజు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు భయపడి దిగి వచ్చి మాన్యవర్ కాంశీరామ్ గారికి దిల్కుష్ గెస్ట్ హౌస్ లో కలిసి ఆ సార్ ఆప్కు హమ్ లోగ్ 80 సీట్ దే దేంగే ఆ మద్దతు కరో అని చెప్పేసి అన్న రోజు అని గెలుస్తున్నామని చెప్పినటువంటి సంకేతం. కాంశీరామ్ గారు దెబ్బతీసినటువంటి ఈ రోజు చెప్పబడుతున్నటువంటి కొందరు కుల సంఘాల నాయకులే బహుజన్ సమాజ్ పార్టీని ఇక్కడ దెబ్బతీశారు. ఇప్పుడు చెప్తున్నాను, భవిష్యత్తులో కూడా కాంశీరామ్ గారి యొక్క పని విధానం మా దగ్గర ఉంది, దాన్ని తీసుకుపోతాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరినీ కూడా కలుపుకుంటాం, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలను కూడా కలుపుకునే బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాణానికి ఖచ్చితంగా అందరం కూడా కృషి చేసి రాబోయే రోజుల్లో కాంశీరామ్ గారు యొక్క ఓటు హమారా రాజ్ తుమారా, ఇది ఒక్కటే స్లోగన్. ఓకే, ఓటు హమారా రాజ్ తుమారా అనేటువంటి కాంశీరామ్ గారి స్లోగనే ఇక్కడ రిజల్ట్ ఇవ్వబోతుంది. ఆ విధంగా మేము పనిచేసి ఖచ్చితంగా రిజల్ట్ తెలంగాణలో తీసుకొస్తాం. ఓకే అలా ఇప్పుడు బహుజనులు అంటా ఉన్నారు. ఇప్పుడు బీసీలను కనుక చూస్తే బీసీలు ఒక నాయకత్వం వెంబడి పోతా ఉన్నారు, ఎస్సీలు ఒక నాయకత్వం వెంబడి పోతా ఉన్నారు. అలా ఎవరికి నచ్చినటువంటి దారిలో వాళ్ళు వెళ్తా ఉన్నారు. అంటే అక్కడ పార్టీలు కూడా వాళ్ళు స్థాపిస్తూ వాళ్ళ వెంబడి తిప్పించుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో మీరు వాళ్ళను బహుజన సమాజ్ పార్టీలోకి ఎలా తీసుకురావాలని ఇక్కడ బిఎస్పీ అనేది పెద్దగా కనిపించట్లేదు వాస్తవాన్ని. సో దీని పర్పస్ లో మీరు ఏమంటారు? అంటే బీసీలను ఎస్సీలను ఎట్లా ఒక్కటి చేసి బిఎస్పీలో తీసుకొద్దాం అనుకుంటున్నాను. అంటే నేనేమంటున్నా అంటే బీసీలు అంటే ఓటర్లు అనుకుంటున్నారు అందరు. ఫస్ట్ పాయింట్ ఇది వెరీ క్లియర్ గా. అంటే బీసీలు అంటే ఖాళీ ఓటర్లే అనుకుంటున్నారు వీళ్ళు. ఎవరు? ఈ బూర్జా పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీలు, టీడీపీలు, మిగతా ఇన్ని పార్టీలు కూడా, దేశంలో అన్ని పార్టీలు బీసీలు అంటే ఓటర్లే, బీసీలో లీడర్ లేడు, బీసీలు మాకు ఓట్లు వేయాలి, గెలిపేయాలి అంటే బీసీలంతా ఓటర్లకే పనికిస్తారా? అంటే బీసీలో నాయకత్వం లేదా? అసలు బహుజన్ సమాజ్ పార్టీ పెట్టిందే బీసీల కోసం మిత్రమా. మాన్యవర్ కాంశీరామ్ గారు ఈ దేశంలో బీసీల జనాభా ఎక్కువ ఉన్నది, ఈ బీసీలకు ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు తోడైతారు, అయ్యా రండయ్యా అని చెప్పేసి బీసీల కోసమే బహుజన్ సమాజ్ పార్టీ పెట్టాడు కాంశీరామ్ గారు. ఇది బీసీలు గమనించాలి. ఇది నాట్ ఓన్లీ ఎస్సీల పార్టీ. నేను అదే చెప్తున్నా, మరీ చెప్తున్నా. కాంశీరామ్ గారు పెట్టినటువంటి ఈ బహుజన్ సమాజ్ పార్టీ బీసీలదే. బీసీల కోసం ప్లాట్ఫామ్ రెడీ చేశాడు. అంటే ఓటర్లుగా కాంశీరామ్ గారు చూడలే, బీసీలలో లీడర్ గా చూశాడు. ఆయన లీడర్స్ కావాలని చెప్పేసి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ రెడీ చేశాడు కాంశీరామ్ గారు. అంటే నేనేమంటున్నా, ఈ పార్టీలన్నీ కూడా బీసీలను ఎప్పుడు కూడా ఓటర్లుగానే చూస్తున్నాయి. కానీ బహుజన్ సమాజ్ పార్టీ బీసీ లీడర్లు కావాలని చెప్పేసి ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో, జిల్లా నాయకత్వంలో, కింది లెవెల్ వరకు కూడా ఎంతో మంది బీసీలు ఉన్నారు. వెరీ క్లియర్ ఇది. అంటే నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా వచ్చినటువంటి వాళ్ళు బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు. ఇలా బహుజన్ సమాజ్ పార్టీలో వాళ్ళందరూ ఆర్గనైజ్ అయ్యి వచ్చారు. కాబట్టి వీళ్ళందరి చేత కమ్యూనిటీస్ ద్వారా ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీని వాళ్ళకి తీసుకెళ్తాం. పార్టీ యొక్క సిద్ధాంతాలు చెప్పి ఈ దోపిడీ వర్గాల పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలను వాళ్ళకు చెప్పుకుంటూ, వాళ్ళు చేసే మోసాలను చెప్పుకుంటూ, బీసీలను చైతన్యం చేస్తూనే మేము ముందుకెళ్తాం. రెండో విషయం మిత్రం, మీరు అన్నారు ఇందాక బీసీల కోసం. అవును, బీసీల కోసం పార్టీ కొంతమంది వచ్చారు ఈ మధ్య, లైక్ తీర్మార్ మల్లన్న, ఆ కవిత, తెలంగాణ చంద్రశేఖరరావు గారి బీటెక్ కవిత, కొందరు వచ్చి బీసీల కోసం మేము ఉద్ధరిస్తాం, అది చేస్తాం అని చెప్పేసి మాట్లాడుతారు. ఏం చేస్తారమ్మా మీరు? నేను అడుగుతున్నా, సూడి కవితకు అడుగుతున్నా, తీర్మార్ మల్లన్నకు అడుగుతున్నా, మీరు ఏం చేద్దాం అనుకుంటారా అంటున్నాను. మీ వల్ల ఏది కాదు.
బీసీల ముసుగేసుకొని మీరు మళ్ళా వచ్చి ఓట్ల కోసం వచ్చి మీరు లీడర్గా చలామణి కావడానికి, అంటే బీసీలు ఎప్పటికి కూడా ఓటర్లే వీళ్ళు ఓట్లు వేయాలని చెప్పేసి అక్కడ ఉద్దేశం. బీసీలకు నాయకత్వం మేము ఇస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ, మీరు ఓటర్లు కాదు మీరు లీడర్లుగా తయారు చేస్తున్నాము. లీడర్గా ఎస్టాబ్లిష్ కావడానికి బహుజన్ సమాజ్ పార్టీ వేదిక సిద్ధంగా ఉంది. నా బీసీ సోదరులారా, మీరు ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ వైపు మీరు తిరగాల్సిందే, మీరు రావాల్సిందే. ఏ పార్టీలు పెట్టినా కూడా మనకు రిజల్ట్ ఇవ్వదు. కాబట్టి ఈ దిశగా బీసీలు అందరూ కూడా రావాలని చెప్పేసి నేను వాళ్ళందరికీ కూడా నేను నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇది ఒక దేశ నిర్మాణంలో బీసీల పాత్ర కీలకమైనటువంటి అంశం కాబట్టి బీసీలందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ వైపు తిరిగి మనం ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిగా చూద్దామని చెప్పేసి బీఎస్పీ ఎప్పటి నుంచి అంటుంది. బీసీలకు రాజ్యాధికారం బీఎస్పీతోనే సాధ్యం అనేటువంటి స్లోగన్స్ తో గతంలో అనేక మీటింగ్లు పెట్టింది బీఎస్పీ ఈ రాష్ట్రంలో. ఇప్పుడు బీసీలంతా కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఓకే, అయితే ఆఖరిగా ఒక క్వశ్చన్ అన్న, రాజకీయ వ్యవస్థగా ఒక లీడరు ఇంకో లీడర్ ని తయారు చేయగలదా? ఖచ్చితంగా, ఎందుకు చేయలేదు? 100% చేస్తారు. రాజకీయ వ్యవస్థలోనే ఉంటూనే రాజకీయ ఒక విషయాలు చెప్పి జరుగుతున్న విషయాలు చెప్పి 100% లీడర్ తయారు చేస్తాడు కదా, చేసినాం కదా, రుజువు ఉంది కళ్ళ ముందర. అయితే నేను కొన్ని చూసినంత వరకు అన్న, నేను గమనించిన వరకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఓకే, ఎమ్మెల్యే తన కొడుకునే మళ్ళీ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను తప్ప బయట ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళను ఎమ్మెల్యేగా చేద్దామనేటటువంటి ఆలోచనలో ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. దీనికి ఒకటే నేనేమంటున్నా, మిగతా పార్టీలలో ఇది జరుగుతుంది. ఓకే, కింది పార్టీలో అసలు అంటే మిగతా పార్టీలు ఏవి ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తూ ఎప్పుడు కూడా పబ్బం గడుపుతున్నటువంటి కాంగ్రెస్, బీజేపీ మీద టీఆర్ఎస్, టీడీపీ దాంట్లో జరుగుతుంది. 100% వాళ్ళే చేస్తారు పోటీ, వాళ్ళ కొడుకులే చేస్తారు, వాళ్ళు బిడ్డలే చేస్తారు. కానీ అట్లా కాదు కదా. బీఎస్పీలు ఏంటంటే ఒక ఇది వంశపార్యపరమైనటువంటి ఒక రాజకీయం చేయదు. లీడర్ ప్రజల మీద ప్రేమ ఉండి ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి ప్రతి వ్యక్తి లీడర్ గా తయారు చేసి ముందుకు తీసుకుపోయేటువంటి పని బీఎస్పీ చేస్తారు. ఓకే, అయితే ఇంకో క్వశ్చన్ అన్న, అయితే కొన్ని అయితే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ లేకపోతే ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ కొంతమంది ఊర్లో స్టే అయ్యారు, ఊర్లో ఉండరు, వాస్తవాన్ని ఊర్లో ఉండరు. ఎప్పుడో ఎలక్షన్ రోజు మాత్రం ఇట్లా ముఖం కనబడుతుంది, సింపుల్. అంటే ఎలక్షన్ రోజే వచ్చి ఓటేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఊర్లో జరుగుతున్నటువంటి సమస్యల గురించి కానీ లేకపోతే జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ మీద కానీ ఎలాంటి అవగాహన ఉండదు. అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి ఊర్లోకి వచ్చి ఓటేసి వెళ్ళిపోతున్నారు. సో ఆ రోజు వరకు మా యొక్క పేమెంట్ ఏదో ఒకటి చూసి వచ్చిందా లేదా అనేది చూసుకొని వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. ఈ గ్రామంలో ఎవరైతే డబ్బులు ఇస్తాడో వారికి ఓటేసి సో అక్కడ గెలిపించాలి, లేకపోతే ఓడవడం ఏదో సంథింగ్ అయితే జరుగుతుంది వాస్తవాన్ని. సో అట్లాంటి పరిణామాల్లో ఊర్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కానీ లేకపోతే సమస్యల పైన ఏ అవగాహన ఉండదు. సో ఇట్లా వచ్చి ఓటేసి పోయే వాళ్ళ పైన మీ అభిప్రాయం? ఒకటే, ఇప్పుడు ఒకటి ఈ హైదరాబాద్ లో బతికేటువంటి అంటే మీరు అడిగేది ఏంటంటే ఈ బహుజన్ లో ఉన్నటువంటి క్యాడర్, నేను వాళ్ళ గురించి మాట్లాడతాను. సరే, మిగతా వర్గాలు ఉన్నాయి, మిగతా వర్గాలు సిటీలో కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళు ఎట్లుంటున్నారు, ఆ గ్రామంలో ఉన్నటువంటి వనరులు అన్ని దోచుకొని పోయి హైదరాబాద్ చేరిగా. అందరు కూడా గ్రామంలో ఉన్నటువంటి వనరులు అక్కడ ఉన్నటువంటి ఎస్టీలను బీసీలను మైనార్టీలను మొత్తం మోసం చేసి వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళ భూములన్నీ వచ్చేసి పోయినటువంటి వర్గం ఒకటి. వాళ్ళు కూడా వచ్చి ఓటేస్తారు కదా. అదే పొట్ట చేత పట్టుకొని ఆ గ్రామంలో వీళ్ళు చేసిన అరాజకాలకు ఇబ్బంది అయ్యి వాళ్ళకి ఎక్కడ ఆర్థిక పరిస్థితి బాగలేక పొట్ట చేత పట్టుకొని వచ్చి తింటూ హైదరాబాద్ లో పని చేసుకుంటున్నాడు కూడా ఊరిపోయి ఓటేస్తానే కాదు. ఇక్కడ ఏంటి అంటే ఒకటే, మళ్ళీ వీళ్ళను వీళ్ళే ఓట్లు డబ్బుల ద్వారా కొనుక్కుంటున్నారు. నిజంగా వీళ్ళకు ఒక రేట్ ఉంటుంది, వాళ్ళకు ఒక రేట్ సపరేట్ మళ్ళీ రేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఉన్నాయి, జస్ట్ జూబ్లీస్ ఎన్నికలు తీసుకున్నాం. ఏమన్నా పారదర్శకం? అది ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ఎవరు చదువుతాదంతా? అంటే మీరు ప్రజల్ని ప్రలోభ పెట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా, ఇది కాన్స్టిట్యూషనల్ యాక్ట్ వ్యతిరేకం కాదా ఇది? అంటే దగ్గర ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉండి ఒక అసెంబ్లీలో ఎమ్మెల్యే సీటు గెలవడానికి 100-150 కోట్లు ఖర్చు పెట్టి జూబ్లీస్ లో ఎట్లా గెలిచి? అంటే ఇంత ఇబ్బంది చేసుకుంటా ప్రజలకి డబ్బుతోటి ఓట్లు కొనుక్కు ఎంతకాలం చేస్తారు? ఇది రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు, అట్లా ఏం లేదు. చివరగా మిమ్మల్ని అడిగేటటువంటి లాస్ట్ క్వశ్చన్, మీరు బహుజనుల కోసము ఎట్లాంటి సందేశం ఇవ్వండి? ఒకటే, నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా మిగతా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు అందరికీ కూడా ఒకటే సందేశం ఇవ్వదలుచుకున్నాను. మిత్రులారా, ముఖ్యంగా
ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూత్ కు నేను ఎస్పెషల్ గా దండం పెట్టి చెప్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా ఈ దేశ భవిష్యత్ అంతా కూడా మీ మీద ఆధారపడి ఉంది. యువత మీదే ఈ దేశ పునాదులు నిలబడతాయి. ఈ యూత్ అంతా కూడా కథలు రావాలి. ఈ దోపిడీ వర్గాలు చేస్తున్నటువంటి యొక్క అరాచకాలు మీరు అడ్డుకోవాలి. నీ వెనకాల మేము అందరం ఉన్నాము. యూత్ ఖచ్చితంగా రావాలి. ఎడ్యుకేటెడ్ కెన్ ఎడ్యుకేట్ ద సొసైటీ. ఇట్ కెన్ బి పాసిబుల్ అని చెప్పినటువంటి గొప్ప మాటలు నేను తీసుకొని, ఎడ్యుకేటెడ్ కెన్ ఎడ్యుకేట్ ద సొసైటీ, దెన్ ఓన్లీ ద డెవలప్ ఇన్ ద సొసైటీ, ద డెవలప్ ఇన్ దట్ డెవలప్ తెలంగాణ మిగతా ఏదైనా కానీ. సో ఆ విధంగా ఉండాలని చెప్పేసి నేను సందేశం. కాబట్టి ఈ యూత్ కి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలకి, మిత్రులారా, ఎన్ని రోజులు మనం కుల సంఘాలు పెట్టుకొని ఎంత పబ్బం గడుపుకున్నా కూడా మనం ఖచ్చితంగా కిందే ఉంటాం కానీ అధికారంలోకి రాము. కాబట్టి మనం అందరం కూడా కుల సంఘాలు, యూత్ అందరు కూడా కలిసి మీకందరికి కూడా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారాలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాయి. మీరు స్వచ్ఛమైనటువంటి ఒక మనసుతోటి బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించండి. బహుజన్ సమాజ్ పార్టీ లీడర్ గా అయ్యి ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇద్దాము. ఈ సమాజంలో తెలంగాణ గడ్డ మీద నీలి జెండా, బాబాసాహెబ్ అంబేద్కర్, కాంచీరాం మాయావతి గారి నీలి జెండాను రెపరెపలాడించేంత వరకు మనం అందరం తెలంగాణ నిద్రపోవద్దు, పనిచేయాలి నిరంతరంగా అని చెప్పేసి యూత్ కు ముఖ్యంగా నేను విన్నపం చేసుకుంటున్నా. తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి అందరికి కూడా నేను విన్నపం చేసుకుంటున్నా. ఈ యొక్క నా చివరి సందేశంతో నా యొక్క ఈ యొక్క సందేశాన్ని తెలంగాణ ప్రజలకి గాని బహుజనులకు గాని నేను ఇవ్వదలుచుకుంటాను. ఓకే అన్న, మీరు ఇలాగే ముందుకు సాగాలని మా యొక్క తెలంగాణ శబ్దం ద్వారా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. నమస్తే.